ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి తీర్మానాన్ని బలపరిచేటువంటి అంశంపై మాట్లాడే మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ఈ రోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం కేవలం ఒక నగరానికి గురించి కాదు, కోట్ల మంది నాలాంటి యువకుల భవిష్యత్తు కోసం ఆనాడు తన భుజస్కంధాల మీద ఈ రాష్ట్రాన్ని అమరావతి నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక నాయకుడు చేసినటువంటి ప్రయత్నంలో దాదాపు 28,000 మంది రైతులు తమ ప్రాణం కన్నా ఎక్కువగా భావించేటువంటి ఏదైతే తమ పొలాలను ఇచ్చినటువంటి పరిస్థితులు, అటువంటి త్యాగానికి ఈరోజు మనందరం కూడా ఆంధ్రుల ప్రతి ఒక్క ఆంధ్రుడి కలను సాకారం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ విభజన ఏ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు కేవలం శివరామకృష్ణన్ ఇచ్చినటువంటి టెక్నికల్ రిపోర్ట్తోనే కాకుండా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో జాగ్రఫికల్ గా, సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా ఆ నగరం ఉండాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా వాస్తురీత్యా కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నటువంటి అమరావతిని ఎంచుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా అది సమానమైనటువంటి దూరంగా ఉండేటువంటి విధంగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకునేటువంటి దగ్గర నుండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది ఒక ప్రజల రాజధానిగా, దేవతల రాజధానిగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి పుణ్యస్థానాలు 80 పుణ్యస్థానాల నుంచి మట్టిని నీరు తెప్పించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి, అంతేకాకుండా ఇది ప్రజల రాజధాని 16,000 గ్రామాల నుండి మట్టిని తెప్పించేటువంటి కార్యక్రమం కానీ, ప్రజాస్వామ్యానికి దేవాలయం ఉన్నటువంటి పార్లమెంటు దగ్గర నుండి యమునా నది దగ్గర నుండి నీళ్లను తెప్పించేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు ఒక బలమైనటువంటి ప్రదేశంగా అమరావతిని తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, గత ప్రభుత్వంలో వేసినటువంటి ఆనాడు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవడానికి వేసుకున్నటువంటి రోడ్లను తవ్వి దోచుకున్నటువంటి పరిస్థితులు, కాంట్రాక్టులు పెట్టుకున్నటువంటి పైపుల్ని ఎత్తుకెళ్లినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఆనాడు అమరావతి నిర్మాణం కోసం మన నాయకుడు కేవలం అది ఒక నగరంగా కాకుండా వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతి ప్రాంతాన్ని తయారు చేయాలని, అది పర్యాటక రంగానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, అలాగే ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితున్నా కూడా ఒక్క ముఖ్యమంత్రి గారి పిలుపుతో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విధంగా 33,000 ఎకరాలను తమ ప్రాణం కన్నా ఎక్కువ భావించేటువంటి రైతులు ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా, అలాగే అనేక 9 నగరాలను ఒక ఫైనాన్షియల్ సిటీ కానీ, అలాగే నాలెడ్జ్ సిటీ కానీ, ఎలక్ట్రానిక్ సిటీగా కానీ, హెల్త్ సిటీగా కానీ, ఎడ్యుకేషనల్ సిటీలను పెట్టి వాటిని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు కానీ, ఇది కేవలం ఏదో ఒక ఆలోచనతో చేసినటువంటి విధంగా కాకుండా సాంకేతికంగా సింగపూర్ దేశం యొక్క ప్రభుత్వాన్ని ఒప్పించి 30 రోజుల్లో 3 మాస్టర్ ప్లాన్ ని తీసుకుని వచ్చి అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ, అంతేకాకుండా ముఖ్యంగా జపాన్ యొక్క సహకారం తీసుకొని ఈ దేశంలోనే కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలని ఈ నగరం వైపు చూసేటువంటి విధంగా ఒక డెస్టినేషన్ హబ్ గా మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా ముఖ్యంగా ఆనాడు ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితుల నుంచి సెక్రటరియట్ ని కట్టింది చంద్రబాబు నాయుడు గారు, హైకోర్టుని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు, అమరావతిని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒక రాజధాని నిర్మాణం కోసం మనం ఆఫర్ పెడితే 2,000 కోట్లు ఆ రోజు తెచ్చినటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా అధ్యక్ష ఈరోజు నగరీకరణ ఒక బరువుగా భారించేటువంటి తరంలో ఓ నగరీకరణ ఒక అవకాశంగా మార్చుకొని ఈరోజు వరల్డ్ క్లాస్ సిటీని తయారు చేసేటువంటి అడుగులేస్తున్నటువంటి మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అధ్యక్ష.
ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే 11 ఇన్స్టిట్యూట్స్ ని తీసుకుని వచ్చి ఎయిమ్స్ లాంటి అలాగే అనేక ఇన్స్టిట్యూట్లు ఐసిఎస్ఆర్ కానీ అలాగే ఐఐఎం కానీ అలాగే ఎన్ఐడి కానీ ఇటువంటి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి కలిగినటువంటి ఇన్స్టిట్యూట్స్ ని మన అమరావతిలో పెట్టుకునేటువంటి విధంగా చేయడం కానీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి బంగ్లాలు కానీ అలాగే మంత్రులకు సంబంధించినటువంటి బంగ్లాలు దాదాపు 42 లక్షల అడుగులు కట్టినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ హబ్ గా దేశంలో వచ్చేటువంటి పెట్టుబడిలో 25% మన రాష్ట్రం ఈరోజు ఆకర్షిస్తా ఉందంటే దానికి అమరావతి ఒక గ్రోత్ ఇంజన్ గా తయారు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గొప్పగా చెప్పుకోవాలంటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇటువంటి తీర్మానంపై మాట్లాడేటువంటి అవకాశం ఒక ముస్లిం శాసనసభ్యుడిగా ఒక మైనార్టీ యువకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఈరోజు ఒక పెద్ద దిక్కుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతోనే ఈ రాష్ట్రం ముందడుగేస్తుందనేటువంటి విషయాన్ని గర్వంగా తెలియజేస్తూ అధ్యక్ష మీ ఒక్క మాట ఐకానిక్ భవనాలు సార్ ఐకానిక్ భవన్ నార్మన్ ఫోస్టర్ విధానంతో ఐకానిక్ భవనాలు సృష్టించడం కానీ తెలుగు వారి గౌరవాన్ని పెంచేటువంటి విధంగా చారిత్రాత్మకమైనటువంటి అమరావతి నగర హిస్టరీని పిల్లలకు తెలియజేసేటువంటి విధంగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ముఖ్యంగా చంద్రబాబు గారు చరిత్ర పుటల్లో ఉన్నటువంటి అమరావతిని పుస్తకాల్లో ఉన్నటువంటి అమరావతిని పునాదుల నుండి ఈ రోజు పునర్వైభవం వైపు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడంలో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి చొరవకి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అమరావతి అనేటువంటిది కేవలం చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి దాన్నే అమరావతి అంటారు. ఎంతకాలం అమరావతి ఉంటుందో అంతకాలం చంద్రబాబు గారి పేరు కూడా చిరస్థాయిగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పదలుచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మనోహర్ గారు సార్ రిచ్ కుమార్ యాదవ్ గారు